నేను సర్వవ్యాపక చైతన్యాన్ని అనేది అనుభవంలోకి రాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. ఎలా? కుండలో ఆకాశం ఉంది, హాలులో ఆకాశం ఉంది, పొట్టలో ఆకాశం ఉంది, తలలో ఆకాశం ఉంది. ఆకాశం అంటే స్పేస్, అంటే ఖాళీ ప్రదేశం. ఆ తర్వాత కుండలు, హాలులు, పొట్టలు, తలలు అన్నీ ఒకే ఆకాశంలో ఉన్నాయి అంటాం. చైతన్యం అన్ని జీవుల్లోనూ ఉంది. ఆ తర్వాత ఏమంటాం? అన్ని జీవులు ఒకే చైతన్యంలో ఉన్నాయి. ఈ రెండోది, అంటే అన్ని జీవులు ఒకే చైతన్యంలో ఉన్నాయి అనేటటువంటిది పరిణితి చెందిన దృష్టి. ఈ దృష్టి వలన ఏమిటి ప్రయోజనం? కోట్ల కోట్ల జీవులు పుడతాయి, మరణిస్తాయి. అలాగే నా దేహం కూడా. ఇది స్పెషల్ కాదు. పురాణాల్లో ఎందరో భక్తులు కష్టాలు పడినట్లు చెప్తారు. భగవంతుని చట్టాలు అందరికీ సమానమే. పూజలు, భక్తి, ప్రారబ్ధ కర్మ ఫలాన్ని ఆపలేవు. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. షడ్వికారాలు ఏ జీవి తప్పించుకోలేదు. సూర్యోదయం అవుతుందని నాకు చాలా భయంగా ఉంది అనకూడదు. అది సహజం. భక్తి వలన కష్టాలు కనుమరుగైపోవు. భక్తి వలన కష్టాలను భరించే శక్తి వస్తుంది. అన్ని దేహాలు రోగగ్రస్తం అవుతాయి, జీవులు మరణిస్తారు. అంటే అన్ని దేహాలకు మరణం సంభవిస్తుంది. కాబట్టి ఈ దేహానికి, ఈ మనసుకు, ఇంద్రియాలకు యజమానిని నేనే అనే భావాన్ని వదిలేయి. ఆందోళన చెందకు, సుఖంగా జీవించు. ఇది జనకుడి గురించి చెప్పిన సందేశం కాదు. ఇది మనకు చెప్పారు అష్టావక్ర మహర్షి. నిజంగా జనకుడికి సమస్యలు లేవు.